ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. లాంగ్ వీడియోస్ పోస్ట్ చాలా రోజులు అయిపోయింది. నా ప్రెగ్నెన్సీ రొటీన్ అంతా ఇంకా నేను లాంగ్ వీడియోస్లోనే అయితే క్లియర్గా చెప్పగలుగుతాను. అంటే హాస్పిటల్స్ గురించి చాలామంది సిఎంసి హాస్పిటల్ గురించి అడుగుతున్నారు. అది నెక్స్ట్ ఏ మంత్ ఏమేమి టెస్టులు చేస్తారు ఇవన్నీ అడుగుతున్నారు. సో షార్ట్ వీడియోస్లో నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేసే అవ్వట్లేదు. లాంగ్ వీడియోస్ అనుకోండి బాగా క్లియర్గా చెప్పచ్చు, ఎక్కువసేపు మాట్లాడచ్చు. అందుకే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఈరోజు అయితే మేము వేలూరుకి స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఏమంటే నాకు 7th మంత్లో ఒక చెకప్ ఉంది. యాక్చువల్లీ అది 10 days ముందే వెళ్ళిండాలి. కొన్ని పనుల వల్ల, కొన్ని రీజన్స్ వల్ల అది లేట్ అయింది. ఇంకా ఎలాగైనా చేయించుకోవాలి, ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ అనేసి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సూర్య ఏమో ఆన్ ద వేలో మనం ఏదో ఒకటి తినేద్దాము, మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుదాము అనేసి అన్నారు. కానీ తను నిన్న ఆఫీస్ నుంచి వచ్చే టైము లేటు. ఇంకొకటి ఏంటంటే నిన్న ఆఫ్టర్నూన్ తన ఆఫీస్లో తిన్న ఫుడ్ తనకు సెట్ అవ్వలేదని చెప్పారు. ఇంకెలానో మార్నింగ్ వీళ్ళు 8 వరకు నిద్రపోతారు. మనం ఒక 1 hour ముందు లేసామనుకోండి, అన్ని పనులు ఫినిష్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు, వాళ్ళు 8కే లేస్తారు. సో సింపుల్గా ఏదైనా ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం హోమ్ ఫుడ్ తిన్నట్లు ఉంటుంది అనేసి అలా చేశాను అనమాట. ఇంట్లో ఎగ్స్ ఉంటే కొద్దిగా ఎగ్ ఆమ్లెట్ చేసేసాను. ఇంకొకటి ఆరెంజెస్ ఉన్నాయి, ఆన్ ద వేలో తాగడానికి ఆరెంజ్ జ్యూస్ అవి చేసేసాను అనమాట. ఇంకా కొన్ని పడ్డు చేశాను. ఫర్మెంటెడ్ రైస్ కూడా నిన్నే రైస్ పెట్టేసి దాన్ని కూడా ఫర్మెంటేషన్ పెట్టేశాను. అవన్నీ అయిపోయాయి. ఇంకా పాత్రలన్నీ సర్ది పెట్టేస్తున్నాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. లేకపోతే మనం తీసుకున్న బ్రేక్ సాటిస్ఫాక్షన్గా అనిపించదు. ఇంకా మీకు మెయిడ్ ఉందా అని అడుగుతున్నారు. మెయిడ్ అయితే ఉన్నారు. హెల్పర్ని పెట్టుకున్నాను. నాకు వెజల్స్ వాష్ చేయడానికి, నెక్స్ట్ హౌస్ క్లీనింగ్కి. కానీ వెజల్స్ నేను ఎప్పుడూ అంత ఎక్కువ వేయను. నాకు కొన్ని ఈజీగా ఉండేవి నేనే వాష్ చేస్తుంటాను అనమాట. మాకు వచ్చే మెయిడ్ కూడా వచ్చి మీరు వాష్ చేయొద్దండి, మీరు పెట్టేసేయండి, నేను వాష్ చేస్తాను అనేసి అంటూ ఉంటారు. కానీ నేను వాష్ చేస్తాను. అంటే బాత్రూమ్స్ క్లీనింగ్ అవంతా లేదనమాట, ఎందుకంటే అవి మేమే చేసుకుంటాం. మాకు ఎందుకో నచ్చదు అది. ఇంకా కొన్ని పాత్రలు ఉంటే అవి వాష్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ రమ్మనే వస్తారు, ఎప్పుడైనా ఊరికి వెళ్తున్నాం నెక్స్ట్ 2 days ఉండము అంటే వచ్చి చేస్తారు. కానీ నాకు టైంలో పిలవాలంటే అదేమో నాకు నచ్చదు అనమాట. నేను మామూలుగా కూడా టైమ్స్ మార్చను. తను ఈ టైం అంటే ఆ టైమే, నీకు 1/2 hour అలా ఇలా మేనేజ్ చేసుకొని 1/2 hour ముందన్నారా, 1/2 hour లేట్గానే ఎలా అయినా పర్వాలేదు. రాకపోతే ఒకరోజు కొంచెం ముందే ఇన్ఫామ్ చేస్తే నేను మార్నింగ్ నుంచే కొద్దిగా పనులు చేసుకుంటాను, అంతే. ఇదే అనమాట. మోస్ట్లీ నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను, నాకు ఇష్టం ఉండదు. స్టార్టింగ్లో మేము మాట్లాడుకున్న మాట ఏంటంటే సండే కావాలంటే మీరు హాఫ్ తీసుకోవచ్చు అంటే, తను సండే అంతా వద్దు, మేము ఇయర్లీ వన్స్ ఒక 10 days హాలిడేస్ కావాలి అన్నారు. సో అలా అగ్రిమెంట్తో అలా ఓకే అనుకున్నాం అనమాట. ఇంకా పాత్రలు కొన్ని ఉంటే నేను వాష్ చేసేసాను. ఫస్ట్ 1-2 అనుకున్నాను, వాష్ చేస్తే వస్తూ ఉన్నాయి. ఇంకా అన్నీ క్లీన్ చేసేసాను. ఇంకోటి సౌండ్ చేస్తుంటే పిల్లలు ఏమైనా లేసేస్తారేమో అనుకున్నా. కరెక్ట్గా నా పని అంతా ఫినిష్ అయింది. ఇంకా సూర్య లేసారు. సూర్య వచ్చి ఎందుకు చేస్తున్నావు, నిద్రపోవచ్చు కదా, వెళ్ళే దారిలో తింటాము అనేసి అన్నారు. నేను చెప్పాను ఆల్రెడీ స్టమక్ అప్సెట్ అంటున్నావు, మళ్ళీ ఎందుకు, నేనేం ఎక్కువగా చేయలేదు, సింపుల్గానే ఫినిష్ చేసుకున్నాను అనేసి చెప్పాను అనమాట. అన్నీ క్లీన్ చేసేసాను. స్టవ్ అంతా క్లీన్ చేసేసి కిచెన్లో పని అంతా అయిపోయింది. ఇంకా డస్ట్లు ఉన్నాయి, డస్ట్లన్నీ పడేసి వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇవే నేను చేసిన ఐటమ్స్ అనమాట. ఒక బౌల్, స్పూన్ ఇవన్నీ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నా, ఎందుకంటే ఫర్మెంటెడ్ రైస్ వేసుకోవడానికి, అది జ్యూస్, పడ్డు. ఇంకా ఇంట్లో కొన్ని నట్స్ ఉన్నాయి, లాస్ట్ టైం మీకు చెప్పినాను కదా అజ్ఫాన్కి వెళ్ళినప్పుడు అన్నీ తక్కువగా తీసుకున్నా. అవన్నీ తీసుకున్నాను అనమాట. ట్రావెల్ చేసేటప్పుడు పిల్లలకి ఇలా ఫుడ్ ఎక్కువ పెట్టుకుంటాను, అందుకే వాళ్ళకి బోర్ కొట్టదు. అంటే బాగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నా కూడా వాళ్ళకి అస్సలు బోర్ కొట్టదు, బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా కరెక్ట్గానే స్టార్ట్ అయిపోయాము. అనుకున్న టైం కంటే కొంచెం 1/2 hour ఎక్కువ అయింది. అది పిల్లలతో ఉంటే ఇంకా కామనే అనమాట. ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. ఎందుకో సడన్గా నాకు ఇంకా మార్నింగ్ లేసి తొందరగా అంటే పిల్లల థింగ్స్ ఎత్తి పెట్టడం, ఇంట్లో పనుల కంటే వాళ్ళవన్నీ అది ఎత్తుకోవాలి, ఇది ఎత్తుకోవాలి అనేసి అన్నీ ప్రతి ఒక్కటి అనమాట. అవన్నీ గుర్తు చేసుకొని అన్నీ తీసుకొని ఇంకా కార్లో కూర్చున్నాము. ఇది చూపించాలని మీకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మనం ఇలాంటిది పెట్టుకున్నాం అనుకోండి కార్లోకి, దీని నేమ్ గుర్తు రావట్లేదు, మనకి చాలా ప్రైవసీ ఉంటుంది. ఫీడింగ్ మదర్స్కి చాలా బెటర్. మేము సైరస్ చిన్నప్పుడు కొనింది, అప్పటి నుంచి ఇది యూజ్ చేస్తున్నాము. ఇంకా కార్లో అలా కూర్చోగానే నాకు చాలా ఫాస్ట్గా బ్రీతింగ్ అవుతుంది, హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనమాట. అదేందో కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది, వాటర్ ఎక్కువ తాగాలి అనిపిస్తుంది. తెచ్చుకున్న ఒక బాటిల్ ఫుల్ నేనే వాటర్ తాగేసాను అనమాట. ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసాం పిల్లలకి, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. స్లోగా వాళ్ళకి తెచ్చినటివన్నీ తినిపిస్తూ ఉన్నాము. ఇంట్లో కంటే ఇలా ట్రావెల్ చేస్తూ తింటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, టైం సేవ్ అవుతుంది. ఇంట్లో తినిపించుకొని వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఇలా చేస్తామన్నమాట. పిల్లల్ని స్నానం ఏం చేయలేదు, ఇంకా డైరెక్ట్గా అక్కడే
స్నానం చేసుకోవచ్చు, ఫ్రెష్ అప్ అవ్వచ్చు అనేసి ఇంకా అలానే వచ్చేసాము. మంచిగా తింటారు, అసలు కార్లో తినేది ఏమీ అంటే ఏమి ఇబ్బంది చేయరు అనమాట. అక్కడికి వెళ్ళాక ఉంటుంది నాకు అసలు ఫెస్టివల్. అక్కడ ఏమంటే బాగా అంతే, నేను బాగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఆంటీ అంతా వంట చేస్తారు, పిల్లలు అయితే చెప్పిన మాట అస్సలు వినరు. సైరస్ అన్న చెప్పిన మాట వింటారు, సీరియస్ అస్సలు వినరు. ఇక్కడ ఎట్లుంటారో బెంగళూరులో, వేలూరుకి వెళ్తే దానికి ఫుల్ ఆపోజిట్ అనమాట. నేను చెప్పేది కూడా చోలో వేసుకోరు, విన్నట్లుంటారనమాట. ఇంకా కొంచెం తిన్న తర్వాత నాకు కొద్దిగా ఎనర్జీ వచ్చింది ఫర్మెంటెడ్ రైస్ తిన్నాక. ఎందుకో థ్రోట్ అంతా డ్రై అయిపోతున్నట్లు అలా అనిపించింది అనమాట. ఇంకా సూర్య చూడు ఏమన్నా బ్రేక్ తీసుకుంటావా ఏంటి, ఏమన్నా నీకు వేరే ఏమన్నా తినాలనిపిస్తుందా, తాగాలనిపిస్తుందా, లేదు నిద్రపోతావా అనేసి అడుగుతున్నారు అనమాట. అలానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం. పిల్లలకి జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ చేసుకొచ్చాను. ఇది ఇంకా కొంచెం కూలింగ్ ఉంటే బాగుంటుంది, కానీ పిల్లలకి ఎప్పుడు కూలింగ్వి ఇవ్వను అనమాట. సూర్య అయితే చాలా బాగుంది జ్యూస్ అనేసి అన్నారు. తనకి అంటే వద్దు బయట తిందాము అనేసి అంటారు, కానీ తనకి ఎక్కువ హోమ్ కుక్డ్ ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తారు. కానీ నాకెందుకు ఇబ్బంది అనేసి ట్రావెల్ చేసేటప్పుడైనా ఫ్రీగా ఉంది అని అలా అంటారనమాట. వెళ్ళే దారిలో ఇంకా మేము కాఫీ అలా తాగుదాం అనుకున్నాం, ఆరెంజ్ జ్యూస్ తాగేందుకే ఫుల్ అయిపోయింది. ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి, పిల్లలు బాగా తింటారు, ఆంటీకి ఇష్టం అనేసి కొన్ని మ్యాంగోస్ తీసుకుందాం అనమాట. ఫస్ట్ ఒక ప్లేస్లో చూసాము, అన్నీ ఒక వెరైటీనే ఉన్నాయి, ఇంకా సీజన్ అయిపోతుంది కదా, అంత ఎక్కువ లేవన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఒక లేడీ అమ్ముతూ ఉన్నారు, అక్కడ చూసాము. అక్కడ చూస్తే అన్నీ ఎక్కువ నీలం కాయలు ఉన్నాయి, కొంచెం ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక 3 kgs ఏమో తీసుకుందాం. ఆ మామిడి పండు పేరు కూడా నాకేమో తెలియదు. ఇంకా కొంచెం ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటే అక్కడ ఒక 3 kgs ఏమో తీసుకుందాం. అవి నీలం కాయలు, అవి పిల్లలు కొంచెం నచ్చుతూ ఉన్నాయన్నమాట, అందుకని తీసుకుందాము. వీళ్ళకైతే ఇలా మధ్య మధ్యలో ఆపుతూ ఉండాలి, వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఏదైనా ఒక ప్లేసెస్లో అలా తీసుకుండేది. ఇక్కడ సీరియస్ అయితే ఫుల్ కామెడీ. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఒక ఆంటీ నిలబడుకున్నారు కదా, తన ముందర పెద్ద కట్టి ఉంది కదా, సీరియస్ అది కావాలి అనేసి అడుగుతున్నారు. నేను ఏదో చిన్న పుల్లేమో అనేసి ఎత్తిద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇంకా అది అడిగేసరికి నేను షాక్ అయ్యాను, అది ఎందుకు అనేసి. ఇక్కడ కాయలన్నీ కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయి, జస్ట్ 60 రూపీస్కేమో అలా ఇచ్చారు కేజీ. బాగున్నాయి కాయలు. నేను ఒక 3 kgs ఏమో తీసుకుని, నేను ఎక్కువ తీసుకోవాలి, మళ్ళీ తినరో అనేసి. ఆంటీకి మామిడికాయలు చాలా ఇష్టం, చాలా మంచిగా తింటారనమాట. సీరియస్ మా చిన్న బాబు బాగా తింటారు, వీళ్ళిద్దరు బాగా తింటారు, అందుకే ఒక 6 kgs ఏమో తీసుకున్నాను. చూడండి అంత పెద్ద కట్టి అడుగుతున్నారు, అది ఎందుకు నాన్న అనేసి నేను షాకింగ్లో ఉన్నాను. లేదు అదే కావాలి అనేసి అడుగుతున్నారు. మళ్ళీ సూర్యకు కూడా చెప్తున్నా, అంత పెద్ద కట్టి అడుగుతున్నారు, అది వద్దు నాన్న అనేసి. చిన్న పుల్ల ఇస్తుంటే అసలు ఒప్పుకోవట్లే, అదే కావాలి అనేసి అంటున్నారు. మళ్ళీ అక్కడ ఉండే ఆవిడ నిజంగానే ఎత్తుకొచ్చి ఇస్తున్నారు అనమాట. మళ్ళీ నేను వద్దు అని చెప్పాను. ఇంకా మామిడికాయలు తీసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా అవి నేను 2-3 daysకి అయ్యేలాగా తీసుకున్నా, అంటే ఇమీడియట్గా పండైపోయేవి కాకుండా కొంచెం స్లోగా పండేలాగా తీసుకున్నాను. ఎందుకంటే వెళ్ళిన రోజు ఆ తర్వాత రోజు వాళ్ళకి తినే మూడ్ ఉండదు, ఫుల్ ఆడే మూడ్ ఉంటుంది. సరే ఆ తర్వాత తింటారు అనేసి అలా తీసుకున్నాను అనమాట. సూర్య ఏమో తీసేసుకునేసి ఒక 5-6 kgs అలా అన్నారు. నాకేమంటే ఎక్కువ తీసుకుంటే అవి ఒకవేళ టేస్ట్ బాగాలేకపోతే ఏం చేసేది, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి ఇంతకుముందు ఒకసారి ఒక కాయలు బాగున్నాయి చూసే, కానీ ఎక్కువ తీసుకుని ఉంటే అవన్నీ ఎందుకో ఒకలాగా లోపల ముట్టి పాడైపోయినట్లు అయిపోయింది అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాం వెళ్ళేదారిలో. మళ్ళీ నాకు ఒకలాగా చాలా టైర్డ్గా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు, ఒక డిఫరెంట్ అయిన సిమ్టమ్స్ అనమాట. ఇంకా కాఫీ తీసుకుందాము, చాలా బాగా అనిపించింది అనమాట. కొన్ని ప్లేస్లలో అన్ఎక్స్పెక్టెడ్గా మనం డౌట్గా తీసుకుంటాం కదా, బాగుంటుంది. నేను అంత కాఫీ లవర్ కాదు, కానీ ఎప్పుడో ఒకసారి అంటే మంత్లీ 1 or 2 అయితే తాగుతూ ఉంటాను అనమాట. ఇంకా సూర్యకి మీటింగ్ స్టార్ట్ అయింది, వర్క్ ఉంటే. పిల్లలు చూసారా సైలెంట్గా ఉన్నాను, డాడీకి వర్క్ ఉంది సౌండ్ చేయకూడదు అంటే వాళ్ళిద్దరూ అలానే సైలెంట్గా ఉన్నారు. ఇంకా కొద్దిసేపు మాట్లాడేసి వర్క్ ఫినిష్ చేసుకొని అలా వెళ్ళాము. చాలామంది ఏమంటూ ఉంటారు అనమాట, అంటే నన్ను కొంచెం ఎక్కువ పొగుడుతూ ఉంటారు, అంటే మీరు అన్నీ మేనేజ్ చేస్తారు అది అనేసి. కానీ సూర్య సపోర్ట్ లేకుండా నేను మేనేజ్ చేసేదంటే అది అంత ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే తనది 50% ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో నేను మార్నింగ్ లేసి వర్క్ చేశాను, అన్నీ ప్యాక్ చేశాను, కానీ తను ఇంత దూరం డ్రైవ్ చేయాలి, పిల్లలకి ఒక ప్లేలిస్ట్ పెట్టుకుంటారు అనమాట, వాళ్ళకి బోర్ కొట్టకుండా అక్కడక్కడ ప్లేసెస్లో ఆగుతూ ఉంటారు, వర్క్ ఉంటే వర్క్ ఫినిష్ చేసుకుంటారు. అస్సలు తనకు కోపం రాదు, విసిగించుకోరు. నేను ఎక్కడ ఆపుదామంటే అక్కడ ఆపుతారు, ఏం తిందామంటే అది తింటారు, ఎందుకు టైం అయిపోతుంది అనేసి అస్సలు తను రాదనమాట. సో తన రోల్స్ అన్నీ తను కరెక్ట్గా ఫాలో చేస్తారు, తన రోల్స్ బాగా ఫాలో చేస్తారు. అలానే నేను చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇద్దరికి ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళకు ఉంటుందన్నమాట. ఒక్కరిదే అని ఉండదు, పార్ట్నర్స్ ఎప్పుడు షేర్ చేసుకుంటేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇంటికైతే మేము అనుకున్న టైం కంటే కొంచెం నిదానంగానే వచ్చాం. ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది, అందుకే లోపల పార్క్ చేయకుండా కొంచెం బయట సైడ్ పార్క్ చేసాము. సీరియస్
దొంగ చూపులు చూస్తున్నారు. ఇంకా ఆంటీ ఇంటికి వస్తూనే ఎప్పుడు దిష్టి తీస్తారనమాట పిల్లలకి. వాళ్ళకి చాలా ఇష్టం ఈ దిష్టి తీపించుకోవడం. సీరియస్ ఇవన్నీ ఫాలో చేసి అప్పుడప్పుడు ఇంట్లో మాకు కూడా దిష్టి తీస్తూ ఉంటారు. నేను తీస్తాను అనేసి. ఆంటీకి అయితే చాలా రోజులు అయింది కదా, అంటే ఒక 1.5 month 1 month అయింది. ఫుల్ హ్యాపీ అయిపోయింది పిల్లల్ని చూసి. ఇంకా దిష్టి తీసేసిన తర్వాత ఒక చిన్న ఫెస్టివల్ లా ఉంది. ఇది తెలియదు నాకు, అంటే ఫుల్ నాకు ఐడియా లేదు. నాకు తెలిసిందంటే అంబలి పోస్తారు అని తెలుసు, కానీ ఎందుకు ఏమిటి అనేది నాకు ఐడియా లేదు. ఇంక ఈరోజు మేము వస్తామనేసి ఈరోజు చేశారనమాట. అంటే తిరుపతి సైడు గంగమ్మ జాతరలో అంబలి అలా చేస్తారు కదా, సో అలా ఇక్కడ కూడా అలా చేస్తారనమాట. అంబలి కొన్ని ఏమన్నా ఆకుకూరలు, కూరగాయ ఫ్రైలు అలా చేస్తారు. అది ఒక డిఫరెంట్ అండ్ ఫెస్టివల్, చాలా బాగుంటుంది. బాగా ఫర్మెంట్ చేసి చేస్తారనమాట. పిల్లలు ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారు. ముందంతా చిన్న పిల్లలు, అంతగా తెలీదు. మధ్యలో 2 times మేము మిస్ అయ్యాము. ఇప్పుడు ఇద్దరికి బాగా తెలుస్తుంది, చూస్తూ ఉన్నారనమాట డిఫరెంట్గా. ఇలా కర్పూరం వెలిగిస్తే చాలు సీరియస్ వచ్చి ఎప్పుడు చూసినా అంటే నాకు దిష్టి తీయి, హారతి తీయి అనేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంకా కొద్దిసేపు అలానే వాళ్ళకి బాగా టైం పాస్ అయిపోయింది. ఈ అంబలి ప్రాసెస్ నేను కావాలంటే మీకు వీడియోలు షేర్ చేస్తాను. ఇక్కడ ఎందుకు హారతి ఇస్తున్నారంటే అక్కడ వాటర్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ లాగా, అంటే నీళ్ళకి కూడా పూజ చేస్తారు అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ అంబలి అందరూ కొద్ది గ్లాస్లో వేసుకొని తాగడం, ఆ నీళ్ళు వేపాకు నీళ్ళు సంథింగ్ ఉంటుంది, అవన్నీ తల మీద చల్లుకోవడం, ఇలా ఉంటుంది అనమాట. అందరూ అడుగుతూ ఉంటారు కదా ఏమేమి ఫెస్టివల్స్ అనేసి. చాలా తక్కువగా చేసుకుంటాము. అవి కూడా నేను వీడియో షూట్ చేయను, ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా అనేసి చేశాను. సీరియస్ చూస్తారా, వాళ్ళ నాన్నమ్మని ఫాలో అవుతున్నారు. వాళ్ళ నాన్నమ్మ నమస్కారం పెడుతుంటే తను కూడా దండం పెట్టుకొని ముక్కోవడము ఇలా చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఫుల్ ఇక్కడికి వస్తే ఫుల్ టైం పాస్ అయిపోతుంది. ఒకటి ఏంటంటే సీరియస్ మాత్రం అస్సలు తినరు, తగ్గించేస్తారు ఫుల్. అక్కడ ఉంటే బాగా తింటారు, ఇక్కడ వస్తే తనకి ఎక్కువ ఆటలు అయిపోతుంది అనమాట. తినేది మాత్రం చాలా వరకు తగ్గించేస్తారు. ఫుల్ ఆటల్లోనే ఉంటారు అనమాట. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆంటీకి అంకుల్కి ఏమంటే వాళ్ళని గట్టిగా వాళ్ళకి చెప్పడం కూడా వాళ్ళకి నచ్చదు, అది చూసుకొని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంకా నాకు ఫ్లవర్స్ ఇస్తే అవి స్మెల్ చేస్తున్నారు అనమాట, బాగుంది నైస్ స్మెల్ అనేసి. ఇంకా నాకేమంటే దారిలో వచ్చేటప్పుడే ఫుల్ తినేసాను, బొరుగులు అవి ఇవి తినేసాను. నీళ్ళు దప్పికేస్తుంది కానీ తినాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు. కానీ ఇంకా మళ్ళీ ప్లేట్లో పెట్టుకునేసరికి తిందాం అనిపించింది. మునక్కాయ సాంబారు, చిక్కుడుకాయ ఫ్రై, మునగాకు ఫ్రై చేశారనమాట. ఇంకా మంచిగా నాకు ఒక్కొక్క టైంలో ఒకలాగా తినిపిస్తుంది. ఈరోజు ఏమో నాకు డ్రై ఐటమ్ లాగా తినాలనిపిస్తుంది, ఫ్రై ఓన్లీ చిక్కుడుకాయ ఫ్రై, నెక్స్ట్ మునగాకు ఫ్రై అలా తినాలనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చి. అంటే రైస్ తక్కువ, వెజిటేబుల్స్ ఎక్కువ తింటూ ఉంటాము. ఇంకా నేను అలానే ఫస్ట్ నేనే తినేసాను, తర్వాత పిల్లలకి తినిపించాను. ఇంటి దగ్గర వర్క్ జరుగుతుందని ఇక్కడ ఫస్ట్ సైరస్ అంతా లోడ్ పెట్టేసినారు, తర్వాత సీరియస్ లోడ్ పెట్టేసినారు. మళ్ళీ ఇప్పుడు సిమెంట్ వేస్తే ఈరోజు సీరియస్ మళ్ళీ గోలగోలగా చేసేసారనమాట. ఆంటీ అంకుల్ అసలు ఏం అనరు వాళ్ళని, అసలు ఒక్క మాట కూడా అనరు. అది చూసుకొని వీళ్ళు ఇంకా బాగా రెచ్చిపోతూ ఉంటారు. ఇంకా కొంచెం కోకోనట్ వాటర్ తాగేసి ఇంకా ఫుల్ అయితే రెస్ట్ తీసేసుకున్నాను. ఇంకా నా అంటే వ్లాగ్ సిఎంసి హాస్పిటల్ది దాని డీటెయిల్స్ అవన్నీ కావాలంటే కమెంట్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్స్ విత్ ప్రైజెస్ క్లియర్గా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.